ఇంకొక చాలా ఇష్టమైన పాట శాస్త్రి గారికి నే తొలిసారిగా కాకుండా కూడా 2-3 పాటలు ఉన్నాయి నీవి. ఇంకా నేను పాడిన పాటలలో 1000 కన్నులతో, తర్వాత చినుకు తడికి, సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో అది కూడా ఆ పాట, అతిథి సినిమాలో లంగా ఓణి కూడా ఒకసారి ఆ పాట పాడదాం. చాలా రోజులు ఆ పాట నాకు తెలియక నేను చిత్రగారు పాడాను అనుకునేదాన్ని. ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం. అంటే ఎంత గ్రేట్ థింగ్ అంటే శాస్త్రి గారి కలం నుంచి మంచి చాలా అందమైన మాస్ పాటలు, చాలా భావయుక్తమైన పూర్తి సాహిత్యం భాషపై చాలా ఎంఫసైజ్ చేసే మంచి పాటలు, అన్ని గొప్ప పాటలు. మళ్ళీ లంగావణి నేటితో రద్దయిపోని అనే ఆ భావం అది. లంగావణి నెటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కాని, నిన్నలా కన్నెలా తుళ్ళకే అమ్మాడి, చిందులే ఆపగా ముళ్ళు వేయని, సర్లే గాని చక్కగా పెళ్ళైపోని, డుమ్ 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 అల్లర్లన్నీ జంటలో చెల్లైపోని, లక్కమే పగ్గమై పట్టుకో ప్రాయాన్ని, సొంతమై అందమే అప్పగించని, అంగావుని నీటితో రద్దయిపోని, సింగారాన్ని చీరతో సిద్ధం కానీ. అది ఎవరు నేర్పించారు? టిప్పు పాడాడు అది. చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఇది, మంచి సూపర్ హిట్ పాట. అన్ని యాక్చువల్లీ ఎందుకో నే తొలిసారిగా, తర్వాత చినుకు తడికి, ఇవి బాగా ఉషకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారే. కానీ ఇంకా చాలా మంచి మంచి హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఆ టైంలో నీ వచ్చిన ఫ్రెష్ వాయిస్ ఒకటి ఇండస్ట్రీకి రావడం చాలా, అంటే మంచి గాత్రధర్మం అంటారు కదా, అలా మంచి ఫౌండేషన్ ఉండే అనిపించేది అనమాట. నువ్వు నేర్చుకోలేదు అంటూ ఉంటావు కానీ అన్ని గమకాలు పలుకుతాయి కదా నీకు కొన్ని. అండ్ ఎప్పుడైనా బాబాయ్ గారు, సీతారామ శాస్త్రి గారు గజల్స్ అవి వినేవారా నీవి? చాలా చాలా, ఆయనకి చాలా ఇష్టం. అంటే ఆయన రాసిన పాటలు పాడిన తర్వాత నెక్స్ట్ నాకు నచ్చిన పాటలు అవి కూడా పాడి వినిపించేదాన్ని. నెక్స్ట్ టైం నుంచి ఇంకా నాకు మొన్న పాడావు కదా ఆ పాట పాడు అని అడిగేవారు. ఇట్స్ ఆల్ అబౌట్, అంటే ఆయనతో టైం స్పెండ్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం. ఎందుకంటే అంత పాండిత్యం ఉన్న ఆయన అవును నాతో నా కూతురు లాంటి దానివి అని అనడం అనేది, ఆయన అందరినీ కూడా ఎప్పుడూ ఒక పుత్రవాత్సల్యం ఉండేది ఉంటుంది. రెండోది అందరితో బంధం కలిపేవారు. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయనది వసుదైక ప్రేమ, నిజంగా అంటారు కదా, అలా ఆ ప్రేమ కనిపించేది ఆయన వాతావరణంలోనే. ఇది చాలా మంది సన్నిహితులకు అర్థం అవుతుంది. అవును, ఎవరు వెళ్ళినా కూడా ఏదో ఒక వరుసతోటి వాళ్ళని కలుపుకొని, నేను వెళ్ళంగానే ఈవెన్ మా అల్లుడు ఎలా ఉన్నాడని అడగడం, అదిగో వచ్చింది మా అమ్మాయి అని చెప్పి పిలవడం, అదంతా ఎంత అదృష్టం ఉంటే. శభాష్, బేష్.